హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, అప్పటి మా కూల్చివేతల వల్లే నేడు మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పడం మనం చూస్తున్నాం. సార్, అంటే ఇది టీడీపీ వాళ్ళు అంటే రీసెంట్గా వైసీపీ వాళ్ళ కార్యాలయాలన్నీ కూల్చేస్తున్నారు కదా, దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంటే అప్పుడు మేము కూల్చివేశాం, అందుకు మేము ఓడించి ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు కూల్చివేస్తున్నారు, మరి వీళ్ళు కూడా వచ్చేసారి ప్రతిపక్షంలో ఉంటారు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. మీరేం చెప్తారు సార్? మరి అప్పుడు వాళ్ళు ఏం కూల్చారు? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మాట. 2029లో వాళ్ళు సింగిల్ డిజిట్ దాటని చెప్పాడు. ఇది ఇప్పుడు అదే మాట ఈయన కొంచెం పొయిటిక్గా చెప్పాడు మాట. అప్పుడు అక్కడ మనం కూల్చేసాం కనుక ఈరోజు ఇలాగ అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది, ఆ కూల్చకంటే ఉంటే బాగుంటుంది, మరి మేము చేసిన తప్పే మీరు చేస్తున్నారు కదా, అయితే రేపు మీరు ప్రతిపక్షంలో ఉంటారని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆయన పిచ్చినా కన్నా కాకపోయినట్టయితే అప్పుడు మీరు కూల్చింది ప్రభుత్వ ధనం, ప్రజల ధనం, ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రజావేదిక. దాని పేరే ప్రజావేదిక. పోనీ అన్న ప్రజావేదిక అన్నా, సిబిఎన్ ప్రజావేదిక అన్నా, నువ్వేదో కొన్నాళ్ళు పోయిన తర్వాత పరిపాలనలో దిగి ఓ సంవత్సరం పోయిన తర్వాత ఒక ప్రయత్నం చేయొచ్చు ఆ పేరు కోసం ఉక్రోషంతో. ప్రజావేదిక నిన్నేం చేసింది? తెలుగుదేశానికి ప్రజావేదికే, వైసీపీకి ప్రజావేదికే, బీజేపీకి కూడా ప్రజావేదికే. దాన్ని 9 కోట్లతో నిర్మించినట్టయితే 4 కోట్లతో పడగొట్టేశాడు, నేలమట్టం చేసేసాడు. ఎంత కడుపు మంట, ఎంతమంది పేదవాళ్ళ తాలూకు డబ్బు అండి అది. ఆ 15 కోట్ల రూపాయలు ఎంతమందికి వస్తాయండి? ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, అది ప్రజావేదిక ఒక్కరి సొంతం కాదు. ఈయన కట్టుకుందేమో టూరిస్టుల కోసం కడుతున్నారని రోజా చెప్పింది. ఈయన జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అన్నాడు. అంటే ఇక్కడ టూరిస్ట్ స్పాటా, క్యాంప్ ఆఫీసా? టూరిస్ట్ స్పాట్ అంటే అంతకుముందు ఉన్న హరిత టూరిస్ట్ని పడగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అది 11 కోట్ల రూపాయలు రాబడి తెచ్చుకుండేది. ఒకవేళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అయినట్టయితే దీని ప్లానింగ్ ఏది? దీన్ని ఎవరు శాంక్షన్ చేశారు? దీని బడ్జెట్ కోసం ఎప్పుడు మీకు చర్చ జరిగింది? ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా, అందరూ ఆమోదించారా? మీరు మట్టుకు మీరే బుల్డోజ్ చేసుకొని శాంక్షన్ చేసేసుకొని అది కట్టించారా? ఒక ప్రభుత్వం తాలూకు క్యాంప్ ఆఫీసు, ఒక సీఎం తాలూకు క్యాంప్ ఆఫీసు 100 కోట్లు అయితే స్టార్ హోటల్ లాగా ఉంటుంది, అంతే కదా. ఒకవేళ మీరు ఎంత విదేశీయుల్ని ఆకర్షించాలన్నా 100 కోట్ల బడ్జెట్లో మీరు కట్టినటువంటి క్యాంప్ ఆఫీసు ఒక స్టార్ లాగా ఉంటుంది, స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మరి మీరు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఇటాలియన్ ప్లేట్స్ పెట్టారు, గోల్డ్ కోటెడ్ బాత్రూములు, గోల్డ్ కోటెడ్ డైనింగ్ హాళ్ళు. ఏంటి ఎందుకు పెట్టారు? రాజమందిరంలో నిర్మించారు. రాజులాగా ఇండివిజువల్గా నివాసం చేయడం కోసమే నిర్మించారు. ప్రభుత్వం కోసం నిర్మించారంటే చూసేవాళ్ళు వెర్రివాళ్ళు కాదు. అక్కడ బీచ్లో బాత్రూంలో చూసినా, డైనింగ్ టేబుల్ నుంచి చూసినా, బెడ్రూమ్లో చూసినా, ఎక్కడి నుంచి చూసినా బీచ్లో ఒక 20 అడుగులకి ఎగసిపడే కెరటాలు కనిపించాలి, ఆ గాలి తగలాలి. ఇది రాజమందిరమే, ఇంద్రభవనమే. మరి దీన్ని ప్రభుత్వాన్ని ముడి పెడతారు ఎందుకు? ముందు లెక్క తేలాలి కదా. ఎంత ప్రభుత్వ భూమి, అది అందరూ టూరిస్ట్ స్పాటు, వాళ్ళకి లెక్క చెప్పాలి. మన స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళకి సంబంధాలు ఉండవు, వాళ్ళకి చెప్పాలన్నమాట. ఆ టూరిజం దగ్గర నుంచి పక్క ఆధారాలు లేవు, అంటే వివరాలు లేవు, శాంక్షన్లు లేవు కట్టమన్నట్టు. ఇది ఇంకా గొడవల్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఒకవేళ ఆ ఫర్నిచర్ ఏమిటి, ఇంత ఫర్నిచర్ పెట్టామంటే కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళు మూర్ఖులు కావాలంటే ఆ ముచ్చి డబ్బులు పారేస్తూ ఉంటున్నారు. ముచ్చి డబ్బులు కాదు పారేయడం. కొడాలి నాని ఎవడొచ్చి పీకుతాడో పీకమన్నట్టు బొచ్చు అంటాడు. వీరు ప్రజాప్రతినిధుల ముందు వాళ్ళు తీసి లోపల వేయొద్దు. అసలు ఏమిటి ఆధారాలు? ఏ ఆధారంతో నువ్వు కట్టుకున్నావు? బడ్జెట్ ఎవరు శాంక్షన్ చేశారు? నీకు కన్సర్న్డ్
ప్లానింగ్ ఎవరు శాంక్షన్ చేశారు? ఏదీ లేదు. ఇష్టారాజ్యంగా కట్టేసుకున్నారు. అసెంబ్లీ తాలూకు అప్రూవల్ లేదు, టూరిజం స్పాట్ తాలూకు అప్రూవల్ లేదు. వాళ్ళు ఇంకోలా కట్టుకుంటారు. ఇది 500 కోట్లతో 5 ప్రాంతాల్లో 5 5 స్టార్ హోటల్ లాంటివి కట్టుకుంటారు. వాళ్ళు ఒక చోట ఎందుకు అలా కనిపిస్తారు కదా? అందుక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎవరికి కూడా పర్థం లేని మాటలు మాట్లాడతారు. ఒకటి నిజం, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు ప్రామిస్లు చేశారు కదా, సూపర్ 6 అందులో సూపర్ 4 చేస్తే మళ్ళీ వీళ్ళే వస్తారని నేను ఛాలెంజ్ చేస్తాను. ప్రజలు అల్ప సంతోషులు. వాళ్ళకి ఇండస్ట్రీస్ వచ్చినా, అన్ఎంప్లాయ్మెంట్ కవర్ చేసినా, మన కళ్ళ ముందు 4 వైద్యానికి హాస్పిటల్ కట్టినా, వైద్యం అందుబాటులో ఉన్నా, చదువులు బాగుపడినా, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు ప్రోగ్రెసే కావాలి. సూపర్ 6 అవసరం లేదు, సూపర్ 4 దాటితే చాలు. అది తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఏమో మంత్రులు ఎవరు క్యాంప్ ఆఫీసుల్లోనో లేకపోతే ఇళ్లలోనో పడుకోవడం కాదు, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ప్రజలు సమస్యలు చేస్తారు, ఆ సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించుకోవాలి, బిల్లు పాస్ చేసుకోవాలి, ప్రజలు సమస్యలు తీర్చాలి. నీళ్ళు అనుకోండి, ఆ నీళ్ళ మీద ఓ చర్చ, ఎంత బడ్జెట్, రోడ్ల మీద ఇమీడియట్గా చేయవలసింది. అది ఎవరి మట్టు గాలి పడిపోతున్నారు, కొంతమందికి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అలాంటి సామాజిక దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టగలిగిన రోజుని ఎవరూ ఆపలేరు వాళ్ళ విజయాన్ని. అది కాకుండా మీలాగా మాటల ప్రభుత్వం, కక్ష సాధింపు ప్రభుత్వం అయితే మనమే ఎదురుతీస్తాం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళ మాటల్లో ఏమైనా తేడా వచ్చిందంటే, ఇప్పుడు ఎర్రడే గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళలో ఏదైనా లోపాలు ఉంటే మనకి లోపాలను ఎత్తి చూపించడం కోసం మనం ఉన్నాం. ఒక ప్రత్యేకించి ఒక పార్టీ వైపు ఉండడం కాదు, వాళ్ళు చేస్తున్న కార్యాచరణ మీదే మనం చర్చ జరుపుకుంటున్నాము. మన అనుభవం అంటే సహకరించిన మేరకు మనం వాళ్ళకి చెప్పగలుగుతున్నాం, వాళ్ళ ముందు ఆవిష్కరించగలుగుతున్నాం. అదే గుడివాడ అమర్నాథ్ కానీ మిగతా వారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. ఈ తప్పు చేసే మీరు ఆపోజిట్ కూటమి పెంచేశారన్నమాట. నోటుకొచ్చినట్టు వాగి కూటమిని పెంచేశారు. లేకపోతే కూటమి పెరిగేది కాదు. మీ బూతులు వినలేక వాళ్ళు పెంచుకున్నారన్నమాట. మీ మాటలకి వాళ్ళ మాటలకి తేడా గమనించారు. చచ్చా, వీళ్ళు ఒకవేళ గెలిపించినప్పుడు కూడా ఈ తిట్లు పురాణం తప్ప మనకు ఒరిగేదేమి లేదనుకున్నారు. లక్షలు కోట్లు ఆశ పెట్టినా సరే తిరస్కరించి వాళ్ళు ఓటు వేశారు. మీకు జ్ఞానోదయం అయినట్టయితే, మీకు బుర్ర పనిచేస్తున్నట్టయితే మనం ఎందుకు ఓడిపోయాం ఆలోచించు. కొంత మేరకు గుడివాడ అమర్నాథ్ ఆలోచించాడు. కానీ నువ్వెందుకు ఓడిపోవాలి? నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నువ్వెందుకు ఓడిపోవాలి? అప్పుడు మీరు కూల్చింది ప్రభుత్వ ధనం, ప్రజల ధనం, ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రజావేదిక. దాని పేరే ప్రజావేదిక. పోనీ అన్న ప్రజావేదిక అన్నా, సిబిఎన్ ప్రజావేదిక అన్నా, నువ్వేదో కొన్నాళ్ళు పోయిన తర్వాత పరిపాలనలో దిగి 1 సంవత్సరం పోయిన తర్వాత ఒక ప్రయత్నం చేయొచ్చు ఆ పేరు కోసం ఉక్కురసంతో. ప్రజావేదిక నిర్ణయం చేసింది తెలుగుదేశానికి ప్రజావేదికే, వైసీపీకి ప్రజావేదికే, బీజేపీకి కూడా ప్రజావేదికే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.